కరీంనగర్లోని 32వ డివిజన్ హుసేనిపుర బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షేక్ యూసుఫ్ మాజీ సూడా డైరెక్టర్ కారు గుర్తుకు ఓటు వేసి డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని గడపగడపకు ప్రచార కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ 32 డివిజన్ హుస్సేనిపురలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పాల్గొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్లో గడప గడప ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు కోరారు. కార్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 32 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షేక్ యూసుఫ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం ఖాయం అంటున్న డివిజన్ ప్రజలు. 32వ డివిజన్ ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి షేక్ యూసుఫ్ గారిని గెలిపిస్తామని డివిజన్ ప్రజలు తమ మద్దతును తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరికీ సహాయం చేసే ఒక మంచి నాయకుడు మా 32వ డివిజన్లో కార్పెంటర్గా ఎన్నికైతే డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా వారి వెంట ఉండి వారి సమస్యలను తీరుస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. షేక్ యూసుఫ్ కార్పొరేటర్ అభ్యర్థి 32వ డివిజన్ హుస్సేనిపుర కరీంనగర్. మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ మన యూసుఫ్ అలీ అన్నని మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా యూసుఫ్ అలీ అన్నకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని, మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఇంటింటికి వెళ్ళి మీ పక్కన వాళ్ళందరినీ కూడా కొంచెం మోటివేట్ చేసి మన కరీంనగర్కి మన వినోద్ కుమార్ సార్ స్మార్ట్ సిటీని ఎలా తయారు చేశారు, ఎంత గొప్పగా తీర్చిదిద్దారు అనేది మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇదివరకు కరీంనగర్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, మన తెలంగాణ కూడా ఎంత అభివృద్ధి చెందింది మీ అందరికీ తెలుసు కదా. సో మీరందరూ కూడా మన కేసీఆర్ గారు, మన గంగుల కమలాకర్ గారు, వినోద్ కుమార్ సారు, లక్ష్మణ్ రావు గారు మద్దతు ఇచ్చిన మన యూసుఫ్ అలీ అన్నకి కారు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు కొంచెం మోటివేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కేసీఆర్, కారు గుర్తుకే. हमारे तेलंगाना स्टेट के प्रणलिका वर्क बोर्ड चेयरमैन के डी विनोद कुमार साहब और इस करीमनगर के जो माजी एमपी डी विनोद कुमार साहब यहाँ पर आ चुके हैं. इंशाअल्लाह वो अभी आप लोगों से 2 मिनट बात करेंगे. श्रीलता मैडम से मैं गुजारिश करता हूँ कि वो अपना ख्याल करें.